శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతామోపః దీపేనా సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించుట అని అర్థము. శరీరమును మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం. దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయ్యిందంటే, పూర్వం ఇంద్రుడు దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని, అప్పటి నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీ పూజ దీపస్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞాన సముపార్జనకు, ఊర్ధ్వ దృష్టికి ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, పండుగలు చేసుకుంటాం. మరో కథనం ప్రకారం దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు. పూలు, అక్షితలు జల్లుతారు, నైవేద్యం పెడతారు. ఏ దేవుడికి ఎలా దీపారాధన సమర్పించాలో చూడండి. దేవీ దేవతలను బట్టి దీపారాధనను సమర్పించే విధానం మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి దాని మీద వెండి కుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయి. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించడం మాట అటుంచితే తలుచుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికి, ఆయుష్కు అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఒక వత్తి సామాన్య శుభం, 2 వత్తులు కుటుంబ సౌఖ్యం, 3 వత్తులు పుత్ర సుఖం, 5 వత్తులు ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్టము. దీపారాధనకు ఉపయోగించవలసిన తైలం నెయ్యి. నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేసిన దేదీప్యమానమగు జీవితం, బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి అవుతాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య రుణములు, దుఃఖం, చొరభయం, పీడలు మొదలగునవి జరుగును. నెయ్యి, ఆముదం, వేప నూనె, కొబ్బరి నూనె, ఇప్ప నూనె కలిపి 48 రోజుల దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును. వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె 3 కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యం, ఇలవేలుపులకు సంతృప్తి కలుగుతాయి. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగుతాయి. దీపాల యొక్క దిక్కుల ఫలితములు: తూర్పు కష్టములు తొలగిపోతాయి, గ్రహదోషములు పోతాయి. పశ్చిమ అప్పుల బాధలు, గ్రహదోషములు తొలగిపోతాయి. దక్షిణం ఈ దిక్కున దీపం వెలిగించరాదు, కుటుంబమునకు కష్టం కలుగును. ఉత్తరం ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి. దీపవత్తుల యొక్క ఫలితాలు: పత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. అరటినార
అరటి నారతో దీపం వెలిగిస్తే చేసిన తప్పులు తొలగి కుటుంబానికి శాంతి కలుగుతుంది. జిల్లేడు నార. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. తామర నార. పూర్వజన్మలో చేసిన పాపములు తొలగిపోతాయి, ధనవంతులు అవుతారు. నూతన పసుపు వస్త్రము. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. నూతన ఎరుపు వస్త్రము. వివాహాలు జరుగుతాయి, సంతానము కలుగుతుంది. నూతన తెల్ల వస్త్రము. పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగుతాయి. సాయంత్ర సమయము శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ సంక్షేమం, సౌభాగ్యం కలుగుతుంది. జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసిన సత్ఫలితాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.